Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, గంగా మే డుబ్కీ హోనే సే డుబ్కీ కర్నే సే రోజ్గార్ మిల్ జాయేగా. గంగలో పుణ్యస్నానం చేస్తే మరి రోజ్గార్ మిల్ జాయేగా అని చెప్పేసి దొరుకుతుందా అని చెప్పేసి స్టేట్మెంట్. ఇతర ఘటియా స్టేట్మెంట్ అయ్యే. గంగలో పుణ్యస్నానం చేస్తే మరి మీకు పని దొరుకుతుందా, డబ్బులు వస్తాయా, ఏమొస్తాయని చెప్పేసి 80 సంవత్సరాల వయసున్న పెద్ద మనిషి క్వశ్చన్ వేసిండు. హిందువులారా, హైందవ ధర్మం, సనాతన ధర్మం ప్రయాగ్రాజ్లో కుంభమేళ నడుస్తుంది. ఎన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం నడిచింది. సనాతన ధర్మం జస్ట్ ఒక కుంభమేళ ఆయోజన నిర్వహించినటువంటి విషయం అందరికీ అవగతమే కదా. ఇంకా 10 రోజుల సమయం ఉన్నది. ఇప్పటికీ 50 కోట్ల మంది పుణ్యస్నానాలు అక్కడ ఆచరించారు. మరి దీని ద్వారా రైల్వేలు, ప్రైవేటు ట్యాక్సీ వ్యవస్థలు, రవాణా వ్యవస్థ, బస్సులు, విమాన వ్యవస్థ, అంటే ఇవన్నీ వ్యవస్థల ద్వారా ప్రయాగరాజ్కు పబ్లిక్ చేరుకోవాలి కదా. తద్వారా హోటల్స్, లాడ్జ్లు, అక్కడ బోటు నడుపుకునే వాళ్ళు, చిన్న చిన్న టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, భోజన హోటల్స్, అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఉత్త చేతితో ఊపుకుంటూ రారు కదా, ఏమో కొంటారు కదా. మరి ఎన్ని వేల కోట్ల వ్యాపారం సృష్టించబడింది. జస్ట్ ఒక హిందూ సనాతన ధర్మంలో ఒక చిన్న ఒక కార్యక్రమం మహాకుంభమేళ నిర్వహణ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దాని ద్వారా కొన్ని వేల లక్షల మంది హిందువులు ఏమన్నా నువ్వు ముస్లిం నీ దగ్గర ఉన్నది. ఇప్పుడు పోతూ పోతూ దారిలో కూడా ఒక హోటల్ ఉంది, ఇది ముస్లిం హోటల్ అని చెప్పేసి పోయి తినకుండా మానేస్తారా? అంటే హిందూ ధర్మంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఇతర మతాల వారు కూడా లబ్ధి పొందుతారు. క్రిస్టియన్స్ కానీ, జైన్స్ కానీ, సిఖ్స్ కానీ, ఈ ముస్లిమ్స్ కానీ కదా. ఇప్పుడు పోతూ ఉంటే రోడ్లో దాబా దొరుకుతుంది, అది ముస్లిం అని పోయి పేరు పెట్టి ఏమన్నా అడుగుతామా? అడగం కదా. ఎట్లాగో హిందువుల పేర్లు పెట్టే నడిపిస్తారు. ఆ విషయం అయితే తెలుసు. ఇంతకుముందు కావడి యాత్ర విషయం లోపల జరిగినప్పుడే ఈ విషయం అవగతమైంది. ఇంత పెద్ద ఆయోజన జరిగినప్పుడు మరి రోడ్ల పక్కకు వ్యాపారాలు చేయరాలు. అన్ని మతాల వారు, కుల మతాలకు అతీతంగా అందరూ బాగుపడతారు కదా. ఎన్ని వేల కోట్ల సంపదను సృష్టించబడింది. ఇప్పుడు హిందూ సనాతనంలో కూడా జాతరలు, గుళ్ళ కాడికి వెళ్ళి యాత్రాస్థానాలు, తీర్థయాత్రలు చేయడం ద్వారా జాతరలో మేడారం సమ్మక్క జాతర కానీ, మెదకు ఏడుపాయల జాతర, ఇట్లాంటి ఇప్పుడు శివరాత్రి సమయంలో కూడా జాతర సీజన్. అసలు ఒక జాతర అనేది ఎందుకంటే ఇప్పుడు ఒక కుగ్రామం ఉంటుంది. ఆ గ్రామం లోపల వీరభద్రస్వామి టెంపుల్, లేకపోతే మల్లన్న టెంపుల్, లేకపోతే ఏదో ఒక టెంపుల్ ఉంటుంది. 2 ఏళ్ళకోసారో, ఇయర్లకోసారో అక్కడ వ్యాపారం జరుగుతుంది. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు లబ్ధి చేర్చడానికి దాని యొక్క అంతరార్థం. జాతరలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సంవత్సరం ఒక్కో రోజైనా వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం లభించాలని చెప్పేసి దీని వెనుక అంతరార్థం. సనాతన ధర్మంలో కూడా అందరూ జీవించాలి, అందరికీ జీవించే హక్కు ఉంది. ఇప్పుడే కానీ మన హిందూ ధర్మమే కోరుకుంటుంది. ఏమని కోరుకుంటుంది? సర్వే జనో సుఖినో భవంతు అనేటువంటి ఆ విధంగా మనం ప్రార్థిస్తాం. అందరూ సర్వే జనో సుఖినో భవంతు, అందరూ సుఖశాంతితో ఉండాలని కోరుకుంటాం తప్పితే కానీ ఇతర మతాల వారు బతకొద్దు అని చెప్పేసి అలాంటి నీచమైనటువంటి ఆలోచన హిందువుల్లో కూడా ఉండదు. 12 నెలలకోసారి జరిగేటువంటి ఈ కుంభమేళ ఇది 144 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. మళ్ళీ వచ్చే 144 ఇయర్స్కి వచ్చేటువంటి కుంభమేళ వరకు మనం బతుకుంటామో ఉండము కదా. ఒకడేమో ఆమె ఎవరు, మన అమితాబ్ బచ్చన్ వాళ్ళ భార్య జయా బచ్చన్, ఆమె ఒక కామెంట్ చేస్తుంది. ఏమంటది? ఇన్ని కోట్ల మంది ఆ ప్రయాగరాజ్లో కూడా పుణ్య స్నానాలు చేస్తే నీళ్లు మొత్తం కలుషితమైతే నీకెందుకే, నువ్వు చూసుకోవచ్చు కదా. అన్నీ ఒక స్టేట్మెంట్లు, అంత ఘటియా స్టేట్మెంట్లు, మొత్తం హిందువుల పైననే స్టేట్మెంట్లు. మల్లికార్జున ఖర్గే కూడా స్టేట్మెంట్. అంటే దీన్ని బట్టి క్లియర్ కట్గా హిందువుల పక్షాన ఏ పార్టీ ఉన్నదో, హిందువుల పక్షాన ఏ పార్టీ లేదో మన హిందూ సోదరులకు అర్థం కావాలి. ఏ పార్టీకి ఓటేస్తే నీ యొక్క ప్రయోజనాలు కాపాడుతుందో, నీ యొక్క హక్కుల్ని కాపాడుతుందో, నీ హక్కుని కలరాయకుండా చూస్తుందో, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ద్వారా నువ్వు ఆ పార్టీకే ఓటు వేయాలి. ఎట్లయితే గొర్రె కషాయాన్ని నమ్ముతుందో గట్ల చేయకుండా. అయినా ఇప్పటికి కూడా కొద్దిమంది ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ యొక్క కొన్ని వ్యవస్థల ద్వారా అంటే జరుగుతున్నటువంటి విషయాలను అవగతం చేసుకున్నటువంటి హిందువులు ఓట్లు వేయడం మానేసారులే. రీసెంట్గా ఢిల్లీ ఎలక్షన్స్ లోపల జరిగిన విషయం బట్టి చూస్తే అర్థమైంది. ఢిల్లీలో పడ్డ 23 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి, మిగతా బీజేపీ గెలుచుకుంది, కాంగ్రెస్ 0 వచ్చినాయి కదా. అంటే దీన్ని బట్టి ఒక్క నియోజకవర్గంలో కూడా
ఓటింగ్ అంటే ఒక అభ్యర్థి కూడా గెలవలేదు, 0 వచ్చేసింది కదా. అంటే ప్రజలకు విషయం తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా షాహీన్ బాగ్ లోపల ఎలాంటి ధర్నా చేసి ఏ విధంగా ఘెరావు చేసిండ్రో ఆ విషయం మనం మర్చిపోకముందే ఢిల్లీ అల్లరు జరిగిన అవన్నీ గుర్తుంచుకొని అక్కడ హిందువులు బీజేపీ పార్టీని గెలిపించారు. వాళ్ళ కోసం అది గెలిపించుకోకపోతే మట్టి ఉట్టుకుపోతుండాడ ఢిల్లీ లోపల. కానీ హిందూ యొక్క ధార్మిక వ్యవస్థ ద్వారా హిందూ ధార్మిక ఆ, అంటే పండుగలు, జాతరలు, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా అన్ని మతాల వారు లబ్ధి పొందుతారు. మరి ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేయడం? మహాకుంభమేళ లోపల వేల కోట్ల రూపాయల వ్యాపారం సృష్టించబడింది. ప్రయాగరాజ్ వరకు నీకు ట్రైన్లు అసలు రద్దీ, విమానాలు సాధారణంగా ప్రయాగరాజ్ వరకు వారణాసి వరకు 7,000 8,000 రూపాయలటువంటి ఫ్లైట్ టికెట్ ఈరోజు 35,000 రూపాయలు. అవన్నీ సంపద సృష్టించినట్టే కదా. మరి ఇవన్నీ విషయాలు తెలీదా? మరి స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటారు. అయినా కసాయి వాడిని గుర్రె నమ్మినట్టు మనం ఓట్లు వేస్తూనే ఉంటాం. ఇకనైనా కలుదురుండ్రా నాయన, విషయం ఏందో అర్థం చేసుకోండి. ఎవరికి ఓట్లు వేస్తే ఎవరిని గెలిపిస్తే మన హిందువుల పక్షాన ఉంటారు, మన హిందువులకు ప్రయోజనాలు కాపాడుతారు, హక్కులను కాపాడుతారు, స్వేచ్ఛగా జీవనం మనం సాగించే విధంగా ఉండేటువంటి పార్టీగా చూసి ఓటేయండి.